హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో ఏమేమి చేసాం, మేము పూజ ఎలా జరుపుకున్నామో మొత్తం అయితే వీడియో అయితే తీసానండి, చూసేయండి. ఇప్పుడైతే నేను హౌస్ అనేది ఇలా డెకరేట్ చేసుకున్నాను. హౌస్ మొత్తం దీపావళికి అయితే నాకు ఇలా హౌస్ డెకరేషన్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. కానీ నేను ఒక పక్క చేస్తుంటే మా పిల్లలు ఒక పక్క వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నానండి హౌస్. మీరు ఎలా జరుపుకున్నారండి దీపావళి? దీపావళి అంటే అందరికీ ఇష్టమైన పండుగ. ఇప్పుడైతే మేము క్రాకర్స్ కాల్చుతున్నాము. ఎందుకంటే ప్రతి ఇయర్ మేము మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళేసి ఆయుధ పూజ అయితే చేసుకుంటామండి అందరం కలిసి. మా వదినోళ్ళు, బావోళ్ళు, అన్నయ్యలు అందరూ కలిపి అయితే మేము ఒకే చోట బండ్లకైతే ఆయుధ పూజ అయితే చేసుకుంటాం ప్రతి ఇయర్. మేము ఫస్ట్ మా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా అత్తయ్యల ఇంటికాడికి వెళ్ళి అందరం పూజ అయితే చేసుకుంటాము. ఇప్పుడైతే మా పూజ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకే దగ్గర అయితే పెట్టామండి మా బండ్లన్నీ. మేము ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాము, అందరం కలిసి ఒకే చోట బండ్లన్నీ తెచ్చి పెట్టుకొని మా అత్తయ్యల ఇంటి దగ్గర అయితే ఇలా అయితే మేము ప్రతి ఇయర్ అయితే జరుపుకుంటాము. ఈ ఇయర్ మీకైతే మేము ఎలా జరుపుకున్నాం మీతో అయితే పంచుకుంటున్నాము ఈ వీడియోలో. మీరైతే ఎలా జరుపుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్క అగ్గిపెట్లు ఉన్నాయిలే, అయ్యే ఎంజాయ్ ఈరోజు. ఓ రాజు బాబాయ్ చూడు, రాజు బాబాయ్ బలి సరిపోయింది బాబాయ్. ఫస్ట్ నువ్వేనన్నా? అప్పుడు 3 చుట్లు తిరిగారా? అబ్బా అబద్ధాలు చెప్పొద్దండి. అట్టది ఇట్ట ఇట్ట కుర్చీ బండి తీయద్దు. నేను ఎప్పుడు నిమ్మకాయ అక్కడిది కొబ్బరికాయ తెల్లకూడదు అక్క, తెల్లకూడదు మామ. ఇక్కడ తీసుకోవచ్చు కదా అందరూ. దేవుడికి ఏదో వేస్తున్నట్టు అక్కడ నాకు వెళ్తా ఉంది. ధర్మఖండ ఓ అమ్మ ఏడు మనం ఎన్నిసార్లు దొరుకుంటాము. ఇదంతా మా ప్లేస్లు ఇవి. రాములు మేమే వాళ్ళన్నా తిప్పేవాళ్ళు నేరుగా వచ్చి వీడియోలోకి వచ్చి. లేదక్క బాగుంది, చేతులే కొంచెం చేతులు లొడుక్కున్నాయి కొంచెం. మీరు వరకు ఈడ వరకు తిప్పేయండి చాలు, ఏడ వరకు తిప్పేయండి అయ్యా. వాళ్ళు రావాలి ఉండు. పూజమ్మ వాళ్ళు ఒక్కరు రాలా. అమ్మా అట్టుకోండి కూర్చో. మామయ్య లేడు సరే బొరుగులు ఉండేవాళ్ళు పక్కన అల్లా బండి మీద ఎక్కడ ఉన్నట్టున్నారా? 4 పక్కలు ఇస్తారేమ్మా. 7 కదా పిండి తాగు కూర్చోాలి లెఫ్ట్ సైడ్. టెంకాయ లోడు అక్క
జరండి. రాజు బాబాయ్ హైప్ ఇస్తాడు అందరికి. మామా కొబ్బరికాయ మళ్ళీ ఏరుకోవాలి ఒక్కొక్కరు. 32 పీసులు రావాలి. బాబాయ్ కొంచెం ఏం మామ అరుందత్తయ్య 32 పీసులు అవ్వాలి మామా. అది ఇంకా ఎలుగుతుంది చూడు. 32 పీసులు కావాలి. ఎన్ని బండ్లు ఉన్నాయి అన్ని పీసులు. ఇప్పుడు ఎక్కలేని వాడు వస్తాడు చిన్నాడు మామ చూడన్న. గుమ్మడికాయ విత్తనాలు కూడా వస్తాయి చూడండి. వెనక్కి కూడా తిప్పాలా. ప్లేట్ మీద కొట్టే ఆ కర్పూరం కర్పూరం కింద షాట్లు కానివ్వండి. ఇంకా నా కాళ్ళు మొక్కండి అందరు. దేవుడు ఏమన్నా కొట్టావా. ఇప్పుడైతే మా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకైతే క్రాకర్స్ అనేది పేలుస్తున్నాము. మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ ఇయర్ అయితే మీరే చూడండి ఎంత బాగా జరిగిందో ఫెస్టివల్ అయితే మాకు ఈసారి. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేకపోయాను. అందుకే ఇప్పుడు పెడుతున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. బన్నీ జరూరా. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. అందుకే ఒక్కొక్క బండిని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఏ ఫంక్షన్స్ అయినా కానీ అందరం ఒకే చోట జరుపుకుంటామండి. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకే చోట చేసుకోవటం మాకు అలవాటు. ఇలా చేసుకోవటం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీయే చేసుకోవడం కాకుండా అందరు ఫ్యామిలీస్ కలిసి చేసుకోవడం అంటే మాకు ఇష్టం అండి. అందుకని మేము ఏ ఫెస్టివల్ అయినా కానీ అందరం కలిసి చేసుకుంటాము. ఇక్కడైతే ఇంకా అందరూ ఒక్కొక్క బండిని అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంక ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా వదిన వాళ్ళు అయితే లక్ష్మీదేవి పూజ అయితే చేశారండి ఈ ఇయర్. అంటే నోములు లేవు మాకు. లక్ష్మీదేవి పూజ అయితే చేశారు. ఇది మా వదినల హౌస్ అండి. పూజ అయితే ఇలా చేశారు మా వదినలు. చాలా బాగా చేశారు. ఇంకంతేనండి. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.